హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జనరల్గా మన బేబీస్ పుట్టినప్పుడు చక్కగా మంచి రంగులో స్మూత్గా సాఫ్ట్గా స్కిన్ టోన్ కూడా చాలా నీట్గా షైనీగా ఉంటుంది కదండి. గ్రాడ్యువల్గా బేబీ స్కిన్ టోన్ కలర్ ఏదైతే ఉందో అది మారిపోతూ ఉంటుంది, డల్గా అయిపోతూ ఉంటుంది, స్మూత్గా ఉన్న స్కిన్ కాస్త డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ బేబీ స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం మనం బేబీ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్. అందులో స్పెసిఫిక్గా సోప్ అండి. బేబీస్ కోసం యూజ్ చేసే సోప్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ని నాకు తెలిసిన విషయాలన్నింటినీ ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బేబీ కోసం ఎలాంటి సోప్ని మనం చూస్ చేసుకోవాలి, అందులో ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం పెద్దవాళ్ళం యూజ్ చేసే సోప్ని బేబీస్ కోసం యూజ్ చేయకూడదు. బేబీస్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేయబడిన బేబీ సోప్ని మాత్రమే యూజ్ చేయాలి. బాగా నురగ వచ్చే సోప్ని బేబీ కోసం వాడకూడదు. అలాగే బేబీ యొక్క స్కిన్ pH లెవెల్ని బ్యాలెన్స్ చేసే సోప్ని మనం చూస్ చేసుకోవాలి. అందులో pH లెవెల్ 5.5 ఉండాలి. పారాబెన్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువగా ఫ్రాగ్రెన్స్ వచ్చేవి మనం చూస్ చేసుకోకూడదు. మనం పెద్దవాళ్ళు యూజ్ చేసే సోప్లో సోప్ బేస్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి మన సోప్ని ఎక్కువగా యూజ్ చేసినప్పుడు స్కిన్ అనేది డ్రై అవుతుంది. అలా కాకుండా సోప్ ఫ్రీ అని చెప్పి దాని మీద రాసి ఉండాలండి. ఆ సోప్ని మనం బేబీస్ కోసం చూస్ చేసుకోవాలి. అంటే సోప్ని చిన్నపిల్లలకి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కళ్ళల్లోకి వెళ్తే వాళ్ళకి మండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టియర్ ఫ్రీ ఉన్న సోప్ని చూస్ చేసుకోవాలి. బేబీ కోసం ఒక సోప్ని కొనే ముందు ఈ పాయింట్స్ అన్నిటిని యాజ్ ఏ పేరెంట్స్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ నేనైతే మీ అందరి కోసం లెవెల్ అప్ వారి మాయిశ్చరైజింగ్ బేబీ బాతింగ్ బార్ని హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఈ యొక్క సోప్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఇది pH 5.5 ఉంటుంది కాబట్టి బేబీ యొక్క స్మూత్ జెంటల్ స్కిన్ మీద సేఫ్గా న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి పారాబెన్స్ కానీ సల్ఫైడ్స్ కానీ కెమికల్స్ కానీ లేవండి. ఇది 100% న్యాచురల్ అండ్ ఇది కంప్లీట్గా పారాబెన్ ఫ్రీతో పాటు వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇది కంప్లీట్గా సోప్ ఫ్రీ అండి. ఇందులో ఎటువంటి సోప్ బేస్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ ఇంకా స్మూత్గా సాఫ్ట్గా అవుతుందే కానీ డ్రై అయ్యే ఛాన్సెస్ ఏమాత్రం ఉండవు. డర్మటాలజికల్గా టెస్ట్ చేయబడింది, IFRA సర్టిఫై చేయబడింది కాబట్టి బేబీ స్కిన్ కలర్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే మీరు చూసినట్టు ఇలాగ 75 grams ప్యాకేజ్తో పాటు వస్తుంది. ఈ ప్యాకేజ్లో 2+1 అనమాట. అంటే మనం 2 సోప్స్ కనుక పర్చేస్ చేస్తే ఎక్స్ట్రాగా మనకి 1 సోప్ అనేది ఫ్రీగా వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక సోప్ ట్రే కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దట్ మనం దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ సోప్ని కంప్లీట్గా న్యాచురల్ ఆయిల్స్తో తయారు చేశారండి. ఇందులో యూజ్ చేసిన కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, షియా బటర్ అనేది బేబీ యొక్క స్కిన్ మీద ఒక మాయిశ్చర్ లేయర్ లాగా వర్క్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అవకాడో యూజ్ చేశారండి. ఇది బేబీ యొక్క స్కిన్ని హైడ్రేట్ చేసి స్మూత్గా చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేశారు. ఇది యొక్క సెన్సిటివ్ స్కిన్ రఫ్ అయ్యకుండా స్మూత్గా జెంటిల్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. సో ఇది బేబీకి న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి డైలీ స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా ఎలా అయితే మీరు బాతింగ్ యూజ్ చేస్తారో అలా బాతింగ్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మనకి లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ లింక్ డీటెయిల్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా మీ యొక్క బేబీ యొక్క స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, స్కిన్ హెల్తీగా ఉండాలంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. సో ఇలాగా న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి 5 years లోపల బేబీస్కి అయితే ఇప్పుడు నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్న సోప్ని మీరు చూస్ చేసుకోవాలి. 5 years అబోవ్ కిడ్స్కి కనుక మీరు సోప్ని చూస్ చేసుకునేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సోప్ యొక్క క్వాలిటీని దానిలో ఉన్న TFM బట్టి మనం డిటర్మైన్ చేస్తాం. అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అనమాట. TFM బట్టి సోప్ని మనం 3 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో గ్రేడ్ 1 సోప్ని కనుక మనం చూస్ చేసుకుంటే అది ద బెస్ట్ సోప్ అనమాట. మీరు సోప్ యొక్క ప్యాకేజింగ్ కనుక టర్న్ చేస్తే దాని మీద రాసి ఉంటుంది ప్రతి ఒక్క సోప్ మీద TFM గ్రేడ్ 1, TFM గ్రేడ్ 2 అని చెప్పి. సో అలాగే TFM గ్రేడ్ 1 ఉన్న సోప్ని
5 years అబోవ్ కిడ్స్కి మీరు ఏ సోప్ అయితే కావాలంటున్నారో ఆ సోప్స్ అన్ని యూజ్ చేయొచ్చు. సో గ్రేడ్ 1 సోప్కి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. హోప్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా బేబీ సోప్కి సంబంధించి నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అమ్మలందరికీ నాన్నలందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మనందరినీ కలుసుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, వాటికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.